అందులో కూడా పేదరిక నిర్మూలనలో ఫస్ట్ స్టేట్ కింద జీరో పావర్టీ స్టేట్ని తయారు చేయాలని మా కోరిక. ఇది సాధిస్తాం. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దానికి నమూనా హైదరాబాద్, దానికి నమూనా ఐటీ. మళ్ళీ హామీ ఇస్తున్నా, మేము 14 ఏళ్ళలో నేను ముఖ్యమంత్రికి ఎన్ని చేశానో నేను పవన్ కళ్యాణ్ గారు అనుకుని దానికి 4 రెట్లు ఎక్కువగా చేసి మీ రుణం తీర్చుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, మేము మా డ్యూటీ ఇక్కడ చేస్తాం. ఇక్కడ ముఖ్యమైన నాయకులు కొంతమంది ఉన్నారు. 2 క్యాండిడేట్లు ఉన్నారు. 3వది అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు. 4వది బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పెద్ది పావని గారు ఉన్నారు. జనసేన అధ్యక్షురాలు పాలవలస యాష్ అస్మిని గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకటే నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇక్కడ ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను తమ్ముళ్ళు, నేను కావాలంటే ఏమైనా చేయగలుగుతాను. పవన్ కళ్యాణ్ గారు కావాలంటే ఒక సినిమా యాక్ట్ చేసే చాలు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఇంట్లో పడుకోవచ్చు హ్యాపీగా. కానీ జగన్మోహన్ రెడ్డి నెత్తిన రూపాయి పెట్టి ఏలవేస్తే, ఈ విజయనగరం కోటలో ఏలవేస్తే పైసా కూడా కొనరు. అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా? నువ్వు భారం, మేము ఆస్తి. మీ నాన్న నిన్ను భరించలేక బెంగళూరు పంపించేశాడు. నీ తల్లి ఆంధ్రజ్యోతి ఆ రోజు రోసయ్య గారే చెప్పారు. ఆ తల్లి నన్ను అడిగింది, ఎంతైనా బిడ్డ కదా, ఎక్కడో బెంగళూరు పంపిస్తాడు, హైదరాబాద్కే రావద్దంటాడు, ఎట్లయ్యా అని అడిగింది. అంటే హైదరాబాద్కు వస్తే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర్ రెడ్డి ఉద్యోగం పోతుందని నిన్ను పంపించేసే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా, ఏం తమ్ముళ్ళు, తల్లికి అన్నం పెట్టిన వాళ్ళు ఈ ఆడబిడ్డలు ఆదుకుంటారా తల్లి అని అడుగుతున్నా. చూసావా తల్లి అని అడుగుతున్నా. ఎన్నికల ముందు తల్లిని వాడుకున్నాడా లేదా అని అడుగుతున్నా. పార్టీలో అధ్యక్షురాలు పదవి ఇచ్చాడా లేదా అని అడుగుతున్నా. పెద్ద కుర్చీ వేసాడా లేదని అడుగుతున్నా. తల్లికి కుర్చీ వేస్తే ఇష్టం లేని వ్యక్తి ఏం తమ్ముళ్ళు నీ మీద నా మీద అభిమానం ఉంటుందా? నేను అడుగుతున్నా రెండో విషయం, చెల్లికి వాటా ఇవ్వాలనా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది ఆయన ఇష్టం కాదు, ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చావా సైకో జగన్ అని అడుగుతున్నా. ఒక మామూలు కుటుంబం చెల్లికి పెళ్లి చేస్తారు, అక్కకు పెళ్లి చేస్తారు, అంతవరకు వాయిదా వేసుకుంటాడు. ఎందుకంటే అది బాధ్యత. ఆ బాధ్యతతో ప్రవర్తించే సాంప్రదాయం మంది